దివ్య డైమండ్స్, ఆరిజిన్ ఫర్ జెన్యూన్, సర్టిఫైడ్ అండ్ ఎఫెక్టివ్ జెమ్స్. శ్రీ వెంకటేశ్వర గోల్డ్, తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. జై శ్రీరామ్. జాగో హిందూ సమావేశానికి సభకు విచ్చేసిన పెద్దలు, పూజ్యులు రాధా మనోహర్ దాస్ గారు, మిగతా స్వాములు, ఇంక అందరి పేర్లు చెప్పాలంటే టైం అవుతుంది కాబట్టి పేర్లు కూడా సరిగ్గా తెలియ, శశిధర్ అన్న, వచ్చిన కొద్దిమంది హిందువులకు, రాణి సన్యాసులైన హిందువులకు అందరికీ నా యొక్క నమస్కారాలు. రాజకీయ నాయకుడిగా సగం అబద్ధాలు సగం నిజాలు మాట్లాడి రోజు అలసిపోతున్నాం. అటువంటి టైంలో ఈ ధర్మం గురించి మాట్లాడాలంటే లేని చైతన్యం వస్తుంది మాకు. ఎందుకంటే మొత్తం నిజాలే మాట్లాడాలా. కానీ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలా, ఏ సాగుతో మొదలు పెట్టాలా, ఏ బతుకుతో మొదలు పెట్టాలా? హిందువులది తరతరాలుగా పృథ్వీ పుట్టిన నుంచి చస్తూనే ఉన్న జాతి గురించి మాట్లాడాలంటే రగిలిపోతుంది గుండె. ఎవడు చెప్తాడు నిన్ను బతకమని, నీ భవిష్యత్ తరాలను బతికించుకోమని, గతాన్ని చదువుమని, గతాన్ని ఒకసారి తెలుసుకోమని ఎవడు చెప్తాడు మీకు? ఇప్పుడు ఇదే ఒక క్రైస్తవ మిషనరీ లేదా ముస్లిమ్స్ వాళ్ళ మతానికి సంబంధించి ఒక సమావేశం పెడితే ఎల్బీ స్టేడియం నిండిపోతుంది, కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం నిండిపోతుంది. పట్టుమని 10 మంది అది 10 రోజుల నుంచి ప్రచారం చేస్తే ఎవడు కాపాడుతాడు మిమ్మల్ని? ఉన్నూరు ఇట్లనే రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకుంటా బంగారాలు, బంగ్లాలు, ఫామ్ హౌజులు ఎవడి గురించి సంపాదిస్తున్నారో, దైవాన్ని మరిచిండ్రు, ధనం వెంబడ పరిగెడుతున్నారు. నీ ధనం మీద ఇంకొకటి కన్నేసిండు. ఎక్కడ సుమారు ఒక చిన్న అంటే తరతరాలు సుమారు 9 కోట్ల మంది హిందువులు చచ్చినాక కూడా మేల్కొనకపోతే రాజకీయాలకు అతీతంగానండి ఈ వేదిక హిందువులందరికీ ఎన్ని రోజులు మన ఆడబిడ్డలు జోహారీ చేయాలి, అగ్నిగుండాలల్లా ఆత్మార్పణ చేసుకోవాలి. 1303 ఖిల్జీగాడు, 1535 సుల్తాన్ బహదూర్ షాగాడు, 1568 అక్బర్ గాడు. ఎన్ని వేల మంది రావాలి ఇంకా మన ఆడబిడ్డలు? ఎన్ని వేల మంది బతికుండంగా అగ్ని గుండాలలో దుంకల? అదొక చరిత్ర, ఇప్పుడు నడుస్తున్న చరిత్ర. 1947లో విడిపోయిన మనం దేని గురించి విడిపోయినాం? ఏ ఆలోచనతో విడిపోయినాం? ఆలోచన తగ్గిందా? జిహాదులు తగ్గినరా? మద్రాసాలు తగ్గినాయా పెరుగుతున్నాయా? జిహాద్ ఆలోచనలు తగ్గినాయా పెరుగుతున్నాయా? ఈ దేశంలో ఉన్న హిందువులు ఎటుపోతారు? ఇంకా లేదే హిందువులకు దేశం. 1945 సోచ్ ఆఫ్ఘనిస్తాన్లో హిందువులను క్లియర్ చేసింది, పాకిస్తాన్లో ఉన్న హిందువులను క్లియర్ చేసింది, బంగ్లాదేశ్లో ఉన్న హిందువులను క్లియర్ చేస్తుంది. ఇంకా ఫైనల్గా ఉన్నారు. కశ్మీర్లో ఇస్లాం లేని కశ్మీర్లో ఈరోజు ఓంకారం వినబడతలేదు. ఎవడి రాజకీయ నాయకుడు? ఎవడి సెక్యులర్ ముసుగులున్న రాజకీయ నాయకుడు? మనకే విషం పోసే ఈ రాజకీయ నాయకుల భరతం పట్టాల. మనమంటే నచ్చని, మనమంటే అభిమానం లేని రాజకీయ నాయకులు హిందువులకు ఎవరో శత్రువులు కాదు. ఈ సెక్యులర్ ముసుగులున్నోడే పెద్ద శత్రువు మనకు. సెక్యులర్ ముసుగులున్న హిందువే శత్రువు.
ముస్లిం ఉండొచ్చు, క్రిస్టియన్ ఉండొచ్చు. మేమెందుకు ఉండాలిరా సెక్యులర్? మేమెందుకు ఉండాలిరా సెక్యులర్? ఎవరైనా చెప్పండిరా ఒక్కడు రాజకీయ నాయకుడు. మాకు చెప్పింది వాళ్ళకి చెప్పరేమరా పాఠాలు? మాకు నేర్పిన శాంతి గీతం వాళ్ళకి ఎందుకు నేర్పర్రా మీరు? పశ్చిమ బెంగాల్లో 5 నెలల పసిబిడ్డను ఎత్తుకొని పరిగెడుతున్న హిందూ తల్లికి ఏం చెప్తారా మీరు? మతాలన్నీ సమానమైతే మేమే ఎందుకు టార్గెట్ అవుతున్నాం రా ప్రపంచంలో? మతమే సమానమైనప్పుడు, అన్ని మతాలు ఒకటే ఉన్నప్పుడు మమ్మల్ని ఎందుకు మత మార్పిడి చేస్తున్నారు? ఎందుకు మా ఆడబిడ్డల్ని వందలాది కోట్లు పెట్టి లవ్ జిహాదులు చేస్తున్నారు? ఇది సమాధానం చెప్పాల్సింది సెక్యులర్ ముసుగులో ఉన్న హిందూ రాజకీయ నాయకులు. హిందూ రాజకీయ గౌరవనీయ దేశ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హిందువులని నిండు పార్లమెంట్లో ఈ దేశానికి ప్రధాని కావాలని కలలుగొంటున్న వ్యక్తి నిండు సభలో హిందువులంటే హింసావాదులు, హిందువులంటే అసూయపరులు, హిందువులంటే అబద్ధాల కోర్లు. ప్రపంచంలో ఒక్కడన్నా చెప్పండ్రా హిందువులు హింసావాదులని? ఒక్కడు చెప్పండ్రా. ఏ చరిత్ర చదివి చెప్తారో, ఏ బుక్ చదివి చెప్తారో? మేము ప్రతి బుక్ చదివి చెప్తాంరా. మీరు ఏం చెప్తున్నారు ఈ దేశంలో? ఒక్కడు అడగడు. ఫలస్తీనకు ఇబ్బంది అయితే బ్యాగులు వేసుకునే రాజకీయ నాయకురాళ్ళు. పహల్గామ్ ఘటనలో హిందువులు పేరు తీసుకోవడానికి సిగ్గుపడుతున్న రాజకీయ నాయకురాలు ఉన్నందులు హిందువులలో చైతన్యం రావాలి. హిందువులకు ఎవరు లేరు, ఎవరు రారు, ఎవరు కారు. ఇదొక్కటే మీరు గమనించాల్సింది. ప్రపంచంలో ఎవడెవడైతే ఆస్తులు చూసి అంతస్తులు చూసి మురుస్తున్నారో, ధర్మం లేని రోజు ఏం లేదు. ధర్మం లేని రోజు, దేశం లేని రోజు, మీరు అంటున్న కలలు, మీరు పెట్టుకున్న ఆశలు, పసిబిడ్డలని 9 నెలల బిడ్డలను కూడా చరిత్ర చదండి. 9 నెలల బిడ్డని కూడా అక్బర్ జమానాలో కత్తితో ఉడిచి ఫ్రైలు చేసిండ్రు. మన బిడ్డలను కూడా బతకనియలేదు. చరిత్ర గతమే నీ భవిష్యత్తును కాపాడుతుంది. నీ గతాన్ని ఏ చరిత్ర నేర్చుకుంటావు నువ్వు చూసుకో. ఒక్కడు ఎప్పుడు బాబర్ గాడు అంటాడు, హుమాయూన్ అంటాడు, అక్బర్ గాడు అంటాడు, జహంగీర్ అంటాడు, షాజహాన్ అంటాడు. ఒక్కడు ఎప్పుడేమరా పల్లవుల గురించి? ఒక్కడు ఎప్పుడేమరా చోళుల గురించి? ఎందుకురా జాతి ఇట్లా నిర్వీర్యం చెప్తున్నారు సన్నాసులారా? అఖండ భారత్ వీళ్ళ మౌర్య వంశం గురించి ఎందుకు చెప్పారు ఇప్పుడున్న యువతకులం? కాబట్టి చరిత్ర కూడా చెప్పాల్సిందే. ప్రతిరోజు భయం పడుకుంటూ బతకలేమి దేశంలో. హైదరాబాద్లో కూడా మీరు అనుకుంటున్నారచ్చు ఇంక 20 ఏళ్ళ కన్నెక్క ఈ స్వాతంత్రం ఉండదు. గుడి మీద గుడి, నెలకొక్క గుడి, 20 నెలల పరిపాలనలో 20 గుళ్ళు కొట్టింది. ఎవ్వడు రాడు. ఫామ్ హౌజులలో పడుకొని యూట్యూబ్లు చూస్తారా మీరు? ఎక్కడుంటాయిరా మీ ఫామ్ హౌజులు? కాశ్మీర్లో ఉన్నదిరా ఫామ్ హౌజ్. యాపిల్ తోటలు పోయినాయి, కట్టుకున్న మేడలు పోయినాయి, కన్న బిడ్డలు పోయినరు, కట్టుకున్న భార్యలను మీ కళ్ళ ముంగడ అత్యాచారాలు చేసినారు. అది చూసన్న సిగ్గు లేని జాతి, చేవలేని జాతి ఏం మాట్లాడాలి? నిక్కదీసి అడుగేదో సిగ్గులేని హిందూ సమాజాన్ని మారరు. చూడండి, అక్కడో ఇక్కడో మిగిలినరు కాబట్టి జాతి మిగులుతుంది, ధర్మం మిగులుతుంది. ఈరోజు దేశానికి కావాల్సింది, ధర్మానికి కావాల్సింది ఐక్యత మాత్రమే. కలిసి ఉంటేనే బతుకుతాం. ఎవరో పెద్ద పెద్ద వాళ్ళు ఊరికని అంటలేరు, వాళ్ళ స్థాయిని మరిచి మాట్లాడుతున్నారు. ఏకైతో సేపై
ఎందుకు చెప్తున్నారు? ఆ వ్యక్తులు మాట్లాడకూడదు ఆ మాటలు, కానీ చేవలేని జాతి, చావ చచ్చిన జాతి, సెక్యులర్ ముసుగులో మునుగుతున్న జాతి. కాబట్టి ఈరోజు చెప్పాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది భాష. అందుకోసం ఈ మధ్యన సమావేశాలు కూడా రావట్లేదు నేను ఎక్కువ, ఎందుకంటే అది మారదు. దానివల్ల ఏం ఫలం? అరిచి అరిచి నాలాంటి వాళ్ళు, మా శశిధర్ అలాంటి వాళ్ళు, రాధా మనోహర్ దాస్ లాంటి వాళ్ళు. కానీ ఎక్కడో ఒక చాటి దేశం గురించి వచ్చినాం. ఏ దేశ్ के लिए जिएगा, ఏ देश के लिए मरेगा, ఏ देश के लिए मरेगा, ఏ धर्म के लिए मरेगा. ఈ దేశం మాది. అవు ఎవర్రా అన్నది? ఏ మతం పుట్టినరోజు ఉన్నది మా ధర్మం, సనాతన ధర్మం. బరాబర్ మా దేశం. ఎందుకు అవతల మా దేశం? 1400 సంవత్సరాల క్రితం ఒక మతం, 2000 సంవత్సరాల ఒక మతం. మరి మేమెప్పుడురా? భూమి పుట్టినప్పటి నుంచి ఉందిరా మా ధర్మం. భూమి పుట్టినప్పటి నుంచి ఉంది. భూమి పుట్టినప్పటి నుంచి ఉందిరా ఈ ధర్మం. నోటికొచ్చినట్టు మాట్లాడతాం. దర్గాల మీద దర్గాలు పెరుగుతాయి, చర్చిల మీద చర్చలు పెరుగుతాయి. మరి గుళ్ళు కూలితే ఎందుకురా దేశంలో? 80% ఉన్నప్పుడే ఈ పరిస్థితి ఉంటే రేపు మీ భవిష్యత్తు చూసుకోండి. భవిష్యత్తు చూసుకోండి. మీరు అనుకుంటున్నారు వచ్చి ఈ స్పీచ్ ఇన్న ప్రతి ఒక్కడు మేమేరా, ఈ దేశాన్ని కాపాడేది మేమే, ఈ ధర్మాన్ని కాపాడేది మేమే. రాసి పెట్టుకోండి రా. మీ కోట్ల రూపాయలు, మీ 100 కోట్ల ఆస్తులు, మీ 1000 కోట్ల ఫ్యాక్టరీలు కొడుకుల్లారా ఒక్కరోజు వదిలేసిపోవాలా? మేమేరా ఈ దేశం గురించి వీర శివాజులం అవుతాం, మహారాణా ప్రతాపులు అవుతాం. ఇక్కడ రావాలి చైతన్యం. జనాభా ఎందుకు దక్కుతుంది? అందరు అన్ని మరుతున్నారు, అస్సలు లాజిక్ మిస్ అవుతున్నారు. వాడు సంఖ్య పెంచుతున్నాడు, నువ్వు నోట్లంగా అంటున్నావు. వాడు పిల్లల్ని అంటున్నాడు, నువ్వు నోట్లంగా అంటున్నావు. ఎవరికి ఇచ్చిపోతావు ఈ నోట్లు? నీ ఇంటి మీద దాడి చేస్తే నలుగురు లేరు నిన్ను కాపాడుతందుకు. వెస్ట్ బెంగాల్లో మనం చూస్తే మునగాబాద్లో ఒక రకమైన దాడి. డోర్లు తలుపులు వేసుకొని హిందువులు గజగజ అనుకుతున్నారు. ఎవడు చెప్పాడు ఈ ఫ్యామిలీ ప్లానింగ్ హిందువులకు? ఎవడు చెప్పాడు ఈ ఫ్యామిలీ ప్లానింగ్ కొడుకులు? ఏ చట్టం చేసింది దేశంలో? ఏ చట్టం లేని మీరెందుకు భయపడ్డారు? ఒకటి సమాధానం. వాడు 12 మందితో క్రికెట్ ఆడితే నువ్వు ఒక్కడితో ఎట్లా ఆడతావురా? ఒక్కడితో ఎట్లా ఆడతావురా క్రికెట్? బ్యాట్ ఎట్లా పడతాడు, బాల్ ఎట్లా పడతాడు, ఫీల్డ్ ఎట్లా చేస్తాడు, కీపింగ్ ఎట్లా చేస్తాడు? నీకెవ్వరు నిజాలు చెప్తలేరు. మరి ఇదే సెక్యులర్గా అడుగుతున్నా, హైదరాబాద్ ఓడి సీట్లా గెలురా చూద్దాం. అన్ని మతాలైతే గెలురా హైదరాబాద్ ఓడి సీట్లా. సెక్యులర్ కదా మీరు, అన్ని పార్టీలు సెక్యులర్ కదా, గెలండి అక్కడ. మీ పని అవుతుంది. మెజార్టీ ఉన్నంత వరకే మీ బతుకు. 80% ఉన్నప్పుడే. నిన్న కాక మొన్న లంగారావుకి వెళ్తే శశన్న 1000 మంది ఉంటే 5000 మంది తుపాకులు. 1000 మంది భక్తులం ఉంటే లంగారావు కాడ 5000 మంది AK-47. ఎవడు కాపాడుతాడు నిన్ను? 6000 మంది వైష్ణవదేవి ఆలయం భక్తులు పోతే 60,000 మంది ఆర్మీ కాపాల. ఎక్కడికి తీసుకొస్తారు? తుపాకులు ఎన్ని రోజులు కాపాడుతాయి మిమ్మల్ని? వెస్ట్ బెంగాల్లో తుపాకులని యూనిఫామ్లను కూడా అంటున్నారు. మరి ఏ యూనిఫామ్ మీద నమ్మకంతో నీ దేశంలో ఉంటావు? నీ ధర్మాన్ని నమ్ముకొనుండు, నీ ధైర్యాన్ని నమ్ముకొనుండు, నీ దైవాన్ని నమ్ముకొనుండు. హిందువులకు ఒకటే, ఒక్కరికి ఒకరు కావాలి. ఏ వేదికైనా ఎక్కడైనా మనల్ని కాపాడుకునే వాళ్ళు ఎవరు రారు. మనం ఒకటైతేనే ఈ దేశం ఉంటుంది,
ఈ ధర్మం ఉంటుంది, మీరు సంపాదించుకున్న ఆస్తులు ఉంటాయి, మీ అల్లారు ముద్దుగా పెంచుకున్న మీ బిడ్డలు ఉంటారు. చూడండి, నేను చెప్పింది అబద్ధమైతే మీరు వెళ్ళి చూడండి, వెస్ట్ బెంగాల్ కావచ్చు, ఓల్డ్ సిటీ కావచ్చు, వెళ్ళండి. కాబట్టి ఇక్కడున్న మీకే కాదు, ఈ తెలుగొచ్చిన హిందువులందరికీ చెప్తున్నా, ఇతర మతస్థులను ఏడడం కాదు, వాడు క్లియర్గా ఉన్నాడు, వెరీ క్లియర్. నేను మొన్న ఏదో సమావేశంలో మాట్లాడితే ఒక ఆఫీసర్ ఫోన్ చేసి ఇట్లా మాట్లాడుతున్నాను, అవును నలుగురిని బతకడానికి అనుకోండి, ఒక్కరిని చంపటానికి సావటానికి అనుకోండి అని చెప్పిన తప్పేముందంటున్నాను. వాడు కత్తి తీసుకొని వస్తే కత్తి సమాధానంగా కుదింది. तुपाकी जो पिस्तौल का जवाब पिस्तौल से, तलवार का जवाब तलवार से, जो मोहब्बत का बदला मोहब्बत से देगा, जो जंग का बदला झगड़ा का बदला जंग से देगा. ఎన్నొద్దులు భయపెడతారు మమ్మల్ని. ఇంకా ఇది మేలుకొన్న జాతి, ఇది రగులుతున్న జాతి, ఇది నరాల మరుగుతున్న జాతి. ఎవ్వడని అనుకున్నాడు అనుకోండి, తెలంగాణలో ఎట్లయితే వీళ్ళందరూ ఉన్నారో ప్రతి ఇంచ్ కాషాయం చేస్తాం. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కాషాయం చేస్తాం. అన్ని వీధులల్లో దేవతలు నడయాడాల, హిందుత్వం ప్రతిధ్వనించాల తెలంగాణ వ్యాప్తంగా. గుడి గంటలు తెలంగాణ వ్యాప్తంగా గుడి గంటలు మోగాల. ఇది మీకు చెప్తున్న ఒక రాజకీయ నాయకుడిగా చెప్తున్నా. దేవుడు సహకారంతో, ఈ రాష్ట్రంలో ఉన్న హిందువులందరి సహకారంతో ధర్మాన్ని కాపాడుతాం. ధర్మాన్ని కాపాడితే ధర్మాన్ని కాపేవాడు కూడా మీరు కాపాడుకోండి. ధర్మాన్ని కాపాడేవాడిని మీరు కాపాడుకోండి. ఎట్లా కాపాడుకోవాలి? ఎవడు ఇతర మతస్థులంతా ఎట్లయితే ముస్లిం మతస్థులు ఉన్నారో ఎలక్షన్లు వస్తే ఒకటి ఎందుకు అవుతారు? ఒకటి మతమే ఎందుకు ముఖ్యమవుతుంది వాళ్ళకు? నువ్వేమిచ్చినా ఓటు వచ్చేవరకల్లా మతంకి ఎందుకు ముఖ్యమవుతాడు? నువ్వు కూడా నేర్చుకో, వాళ్ళు చూసి నేర్చుకో. ధర్మంకి ఒకటిగా అండి, నీ ధర్మం గురించి పోరాడవారి గురించి ఒకటిగా. ఆవులకు గడ్డేసి ఎప్పుడు ఫోన్ చేస్తారు, రోజు 100 ఫోన్లు వస్తాయి. అన్న లవ్ చేయాలి, అన్న గుడి మీద దాడి చేసింది, అన్న స్కూల్లో లవ్ చేయాలి. ఏం చేయాలి మేము? కత్తి ఒక్కడికి ఇచ్చిండ్రు, మమ్మల్ని యుద్ధం చేయమంటారు. కత్తెం ఆడికి ఇచ్చిండ్రు. కాబట్టి దయచేసి అన్నిటికి కూడా అధికారమే పరమవది. మేము ఇష్టం లేకపోతే మీరు రండి రాజకీయాలకు, ధర్మాన్ని గురించి రండి, అవసరమైతే ధర్మం గురించి పార్టీ పెట్టండి. ఎట్లా యోగి ఆదిత్యనాథ్ గజలు ఆడిస్తున్నాడు 24 కోట్ల మంది ఉన్న యూపీని. ఎక్కడ 6 కోట్ల మంది ఉన్నారు, మరి సపోర్ట్ చేయరు. అక్కడ అందరు కలిసి ఉంటారు. రావాలా, ఇక్కడ కూడా కాషాయ బిడ్డలి రాజకీయాలకు రావాలా. ఇది నేను బహిరంగంగా చెప్తున్నా. కొంతమంది రాజకీయ నాయకులకు ఇబ్బంది అవుతుండొచ్చు, ఆ కాషాయమే ఈ దేశాన్ని కాపాడుతుంది. దానికి ఉదాహరణ యోగి ఆదిత్యనాథ్. కాబట్టి దయచేసి నేను రాజకీయాలను విడదీసే ఏ వ్యవస్థను కూడా చూడలేము. ఏదైనా సరే హిందువులలో చాలా విషయాలు చెప్తే చాలా పెద్దవాళ్ళు మాట్లాడుతున్నది. కాబట్టి ధైర్యాన్ని నమ్ముకోండి, దైవాన్ని పూజించండి. ఎందుకు రాను బలహీనులు అవుతున్నారు, భయభ్రాంతులు అవుతున్నారు? మనం 120 కోట్ల మంది ఉన్నాం ప్రపంచంలో. విదేశాలను గెలిచిన చరిత్ర ఉంది. సూర్యవర్మను, జయవర్మను, కంబోడియన్ గెలిచి రాజ్యాలు స్థాపించారు. కాబట్టి హైదరాబాద్ కాదు, తెలంగాణ కాదు, ఎంటైర్ భారతాన్ని మళ్ళీ కాషాయమయం చేసి ఈ హిందూ జాతి, ఈ సనాతన ధర్మం ఎప్పటికీ ఒడిగట్టకుండా కూడగట్టకుండా విలసిల్లాలని హిందూ రాజులు మాత్రమే, హిందూ నాయకులు మాత్రమే దేశాన్ని పరిపాలించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు.